వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్రంలో మరింత పచ్చదనం పెరుగుతోందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ సైనికుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరమేశ్వర్ రెడ్డి మొక్కలను నాటి అనంతరం కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 79,000 మొక్కలను నాటేందుకు సిద్ధమైన మాజీ సైనికులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ 79 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 30,000 మంది మాజీ సైనికులు జీహెచ్ఎంసీ పరిధిలో 79,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలియజేశారు. మరి పచ్చగా ఉండాలి రాష్ట్రం అని కూడా ఈరోజు మరి మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నియోజకవర్గ వ్యాప్తంగా మరి మా కార్యకర్తలందరూ కూడా మరి ప్రతి డివిజన్లో, ప్రతి బస్సులో, ప్రతి కాలనీలో కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఏ విధంగా అయితే మరి చెట్లు నాటడం వల్ల వాటిని కాపాడడం వల్ల మనల్ని కూడా అవి కాపాడుతాయని ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు సమాజం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది. మరి అవి అరికట్టేందుకు మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టాను. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని నాచారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి మిత్రుడు ఏదైతే 78,000 మొక్కలు తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చేతుల మీదుగా దీని పోస్టర్ లాంచింగ్ అన్న జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దాంతోపాటు 79,000 చెట్లు మన తెలంగాణ జీహెచ్ఎంసీ ప్రాంతంలో నాటుతున్నాం. దీనికి 30,000 సైనికులు, తెలంగాణలో ఉన్న 30,000 సైనికులు మరియు నాచారం కాంగ్రెస్ 6th డివిజన్ కార్యకర్తలందరూ, పైగా ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇచ్చేయించిన మా ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వర గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ దీనికి సహకరించిన మా కాంగ్రెస్ పెద్దలందరూ, మా ట్రిపుల్ ఎస్ శివసేన సోల్జర్